హాయ్ అండి. అటుకుల మిక్చర్ ఎలా చేయాలో చూద్దాము. ఇంగ్రీడియంట్స్ వచ్చి అటుకులు, పీనట్స్, జీడిపప్పు, కరివేపాకు, ఉప్పు, కారము, కొంచెం సోంపు, కొంచెం జీలకర్ర. ఫస్ట్ అటుకులు వేయించేసుకోండి, డీప్ ఫ్రై చేసుకోవడమే. తర్వాత వేరుశనగపప్పు వేసుకోవాలి. తర్వాత వేయించిన శనగపప్పు కూడా లైట్గా వేయించుకొని బౌల్లో వేసుకోవాలి. ఆయిల్ అంతా పీల్చడానికి కొంచెం నాప్కిన్స్ వాడితే మంచిది. నాప్కిన్స్ తీసి పడేసి అప్పుడు ఉప్పు, కారము, కొంచెం సోంపు, జీలకర్ర, కరివేపాకు వేయించుకున్నవి వేసుకొని కొంచెం గార్లిక్ పౌడర్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. చాలా బాగుంటుందండి టేస్ట్. క్విక్ స్నాక్ ఇది, టీతో పాటు బాగుంటుంది. ఈరోజు డాలస్లో వెదర్ చాలా చల్లగా ఉంది. థర్స్డే అండ్ ఫ్రైడే స్నో కూడా పడుతుంది అంటున్నారు. జీడిపప్పు ఈ స్నాక్ అయితే పిల్లలకి నచ్చుతుందండి. కొంచెం పెద్ద పిల్లలు అయితే వాళ్ళే చేసేసుకుంటారు, అంత ఈజీ. జీడిపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అటుకులు కొంచెం థిక్ అటుకులు వేసుకుంటే బాగుంటుంది. ఇవి తిన్న అయిపోయినాయండి, బ్రేక్ అయిపోయినాయి, చిన్న చిన్నగా అయిపోయినాయి. థిక్వి దొరికితే అది వేసుకుంటే బాగుంటుంది. ఇంకా బాగా మిక్స్ చేసేసేటువంటి అన్ని ఇంగ్రీడియంట్స్. మిక్స్ చేసిన తర్వాత కొంచెం వేడిగా ఉంటుంది కదా, ఆరనివ్వాలి. డబ్బాలో పోసుకునే ముందు ఆరినాక సర్వ్ చేసుకొని తింటే బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. అటుకుల మిక్చర్ రెడీ.